4 రోజులు గడుపుదామని వెళ్తున్నాం. మా మధ్య నువ్వెందుకు? సంతోషంగా గడుపుదామని అంటున్నారంటే మీ మనసులు మారిపోయాయా తల్లే? మీరిద్దరూ కలిసిపోయారా బిడ్డ? అవన్నీ నీకు అనవసరం. మీరు చెప్పకపోయినా నాకన్నీ తెలుస్తాయిలే బిడ్డ. నన్ను తీసుకుపోండి బిడ్డా. మాతో రావక్కర్లేదు. కావాలంటే డబ్బులు ఇస్తాను. ఏ బస్సులోనో ఆటోలోనో వెళ్ళు. సాయం అడిగితే డబ్బులిస్తానంటావేంటి బిడ్డా? నాకు డబ్బులొద్దు, మీతో తీసుకుపోండి బిడ్డా. మనకి చాలా హెల్ప్ చేసింది. లిఫ్ట్ ఇస్తే పోయేదే ఉందండి. అంజమ్మ, నువ్వెక్కడికి వెళ్ళాలి? ఒక్క దిక్కని చెప్పలేను తల్లే. అన్ని దిక్కులు సంచరిస్తుంటాను, ఊరూరా తిరుగుతూ ఉంటాను తల్లే. ఏ ఊరు వెళ్ళాలి? అన్ని ఊర్లు నావేనే తల్లే. ఏ ఊరు నచ్చితే ఆ ఊరు వెళతాను. ఎవరు నచ్చితే వారికి సోది చెప్తాను. నన్ను నీతో తీసుకుపోతల్లే. సరే, మేము ఎక్కడ దిగుతామో అక్కడి వరకు నిన్ను తీసుకెళ్తాం, సరేనా? సంతోషం తల్లే. నీది శానా పెద్ద మనసని తెలుసు. సరేరా, వెళ్దాం. అలాగే తల్లే. పదండి. నువ్వు ఆగు తల్లే, నన్ను కూర్చొని. కుందన బొమ్మలా ఉన్నావు తల్లే. ఏంటలా చూస్తున్నావు? చూడకుండా కళ్ళు మూసుకోమంటావా బిడ్డ? నీ పెండ్లం కుందన బొమ్మలా ఉంటే నువ్వు మా రాజులా ఉన్నావు బిడ్డ. మీ జంట చూడముచ్చటగా ఉంది బిడ్డ, అందుకే మురిసిపోతున్నాను. నీ మనసంతా చికాకుగా ఉంది బిడ్డ, అందుకే చిరాకు పడుతున్నావు. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నువ్వు నీ భార్య గురించే ఆలోచిస్తున్నావని తెలుసు. నీ భార్య నిన్నెందుకు తీసుకెళ్తుందోనని ఆలోచిస్తున్నావు బిడ్డ. నీ భర్తను నువ్వెందుకు తీసుకెళ్తున్నావో నాకు తెలుసు తల్లే. నీ భర్తని ఎక్కడికి తీసుకెళ్తున్నావో కూడా నాకు తెలుసు తల్లే. మీ మొగుడు పెళ్ళాల మధ్య ఇలాంటి ఇరకాటాలు సంకటాలు శానా ఉన్నాయి బిడ్డ. ఊరికి ఎందుకు పుడుతుంటా? సైలెంట్గా కూర్చోలేవా? సోది చెప్పే నేను సోది చెప్పకుండా ఎలా ఉండగలను బిడ్డ? మూగదానిలా మాట్లాడకుండా ఉండడం నాకు శాత కాదు బిడ్డ. మీనాక్షి, ఏంటి న్యూసెన్స్? కాసేపు మాట్లాడకుండా కూర్చోమని చెప్పు. అంజమ్మ, ఆయన ఇబ్బంది పడుతున్నారు కదా, కాసేపు మాట్లాడకుండా కూర్చో. అలా కూర్చోవడం నాకు చేత కాదు తల్లే. సోది చెప్పడమే నా వృత్తి, చెప్పకుండా ఉండలేను తల్లే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,